నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరులో మంగళవారం యాంటీ డ్రగ్స్ 2K వాక్ జరిగింది. యాంటీ డ్రగ్స్ ఫోరం శంకర విలాస సెంటర్ నుంచి కొరటపాడు సెంటర్ వరకు ఈ వాక్ నిర్వహించింది. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం, పోలీసులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా గంజాయి నిర్మూలన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ వాక్ లో పాల్గొన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా అందుతున్నటువంటి పరిస్థితుల్లో యువత, విద్యార్థులు నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో గుంటూరు నగరంలో మన బాధ్యతగా యాంటీ డ్రగ్స్ ఫోరం ఏర్పాటు చేశాం. ఈరోజు యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, IMA, ఇతర విద్యార్థులు, కాలేజీలు ఇవన్నీ కూడా వందల సంఖ్యలో ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు గంజాయి విచ్చలవిడిగా పాఠశాలల దగ్గర, కళాశాలల దగ్గర లభ్యమవుతుంది. చాక్లెట్లలో పెట్టి గంజాయి అమ్ముతున్నారు. దీనికి ప్రభుత్వంతో పాటు, పోలీసు వ్యవస్థతో పాటు పౌర సమాజం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులను మనం సెన్సిటైజ్ చేయాలా, ఉపాధ్యాయులను సెన్సిటైజ్ చేయాలా. అందుకని మొత్తం సమాజాన్ని ఉద్దేశంతో, చైతన్యపరిచే ఉద్దేశంతో మనం ఈ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ర్యాలీలో పాల్గొంటున్న వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు యాంటీ డ్రగ్స్ ఫోరం తరఫున మనం కొనసాగిద్దామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. యాంటీ డ్రగ్స్ ఫోరం ఈరోజు గుంటూరు నగరంలో యువతని చైతన్యవంతం చేయడానికి, డ్రగ్స్, మత్తు పానీయాలు లేని సమాజాన్ని సృష్టించడానికి 2K రన్ ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం, అభినందనీయం. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు యువత నిర్వీర్యమైపోతూ ఉంది. 10th క్లాస్ నుంచి డ్రగ్స్కి, గంజాయికి, మత్తు పానీయాలకి అలవాటు అవుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. పాఠ్యాంశాల్లో ఒక బోధన అంశంగా మత్తు పానీయాల దుష్ఫలితాలపై ఉంచితే విద్యార్థుల యొక్క ఆలోచనలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. చిన్నతనం నుండే వాటికి వ్యతిరేకంగా ఆ భావజాలం రావడానికి వీలుంటుంది. అదేవిధంగా బ్రీత్ అనలైజర్స్ని విపరీతంగా ఉపయోగించి ఎవరైనా వాహనాలని మద్యం కానీ, మత్తు పానీయాలు కానీ తీసుకొని నడుపుతూ ఉంటే వాటిని నివారించడానికి కృషి చేయాలి. ఆ కృషి ఇప్పుడు జరగటం లేదు. ఈరోజు ఒరిస్సా, ఆంధ్ర బార్డర్లో వందలాది ఎకరాలు గంజాయి ఉత్పత్తి అవుతూ ఉంది. వాటిని సంపూర్ణంగా ధ్వంసం చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 35,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం వస్తూ ఉంది. అందులో కనీసం 1% ఈ డ్రగ్స్, మత్తు పానీయాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రచార కార్యక్రమాలకు వినియోగిస్తే చాలా మార్పు రావడానికి అవకాశం ఉంది. కానీ ఆ ప్రయత్నం జరగటం లేదు. ఈరోజు యాంటీ డ్రగ్స్ ఫోరం అన్ని జిల్లాల్లో ఏర్పడి, అన్ని పట్టణాల్లో విస్తరించి గ్రామ స్థాయికి కూడా ఈ ఉద్యమం వెళ్లాలని కోరుకుంటున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మోతిలాల్ నగర్ వాసులు మంగళవారం ఆందోళన చేపట్టారు. తమకు సమాచారం ఇవ్వకుండానే ఇల్లు కూల్చివేత పనులు ప్రారంభించారంటూ పనుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, సిపిఐ నాయకులు బాధితులకు అండగా నిలిచి మాట్లాడారు. దీంతో స్థానికులు అధికారుల తీరు పట్ల మండిపడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇప్పుడు అడ్డం ఇక్కడ మామూలుగా పాలు కొట్టడం ఎక్కడైనా సర్వీస్ ఇస్తారా మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేశారా దాని తర్వాత ఆఫ్టర్ 2 months ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎలా ఉందంటే పేదవాడు బతికే పరిస్థితిలో లేదు. ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మోతీలాల్ నగర్, నెహ్రూ నగర్ 0 లైన్లో మీరు చూసుకుంటే ఎంక్రోచ్మెంట్స్ అంటే దాదాపుగా అది రైల్వే డిపార్ట్మెంట్ 60 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నాన్నగారు ఉన్నప్పటి నుంచి దాన్ని డెవలప్ చేద్దామని అనుకున్నాము. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి ఎక్కడైనా ఆసరా చూపించి అప్పుడే ఇచ్చేద్దామని అనుకునే టైంలో మరి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇప్పించి మొత్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల పట్టాలు అలాగే కొర్నిపాడులో అన్నిట్లో ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు న్యాయం అడుగుతున్నారు, న్యాయంగానే అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే మాకు ఇక్కడ మీరు తీసేటట్టయితే మాకు కొర్నిపాడులోనో లేకపోతే ఎక్కడైనా మాకు ఇళ్ళ స్థలం చూయించి మమ్మల్ని పంపించండి చాలు, మేము వెళ్ళిపోతాము అని అంటున్నా కూడా ఈరోజు వాళ్ళు ఇంట్లో ఉండగానే పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకి ఏదో వీళ్ళు మావోయిస్టులు, టెర్రరిస్టులు, లేకపోతే వీళ్ళు గూండాలు, రౌడీలు, లేకపోతే గంజాయి బ్యాచ్, లేకపోతే అలా అనుకొని అసలు ఫోర్స్ని ఏ విధంగా దించారు అని అంటే వీళ్ళందరినీ ఒకేసారి తీసుకెళ్ళి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళి కొంతమందిని తీసుకెళ్ళి ఎవరు అల్లరి చేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారంట. వీళ్ళు సాధారణ ప్రజలు, పేదవాళ్ళు, గొంతు ఎత్తరని చెప్పినా మీ ప్రతాపం వీళ్ళ మీద చూపిస్తున్నారు. బాధ్యతగా ఉండే ఒక అధికారి, బాధ్యతగా ఉండే ఒక ప్రజాప్రతినిధి ఏమయ్యారు? నిజంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కరువు అయ్యారని అనుకోవచ్చు. మీడియాకే పరిమితమయ్యి మీడియాలో కొల్లబల్లి మాటలు చెప్పుకుంటూ కాలాన్ని గడిపేస్తున్న ఎమ్మెల్యే ఏమయ్యారు? ఈరోజు ఏదో ప్రజలకి ఏదో చెప్పారంట, నేను ఇచ్చాను స్థలాలు, నేను ఇచ్చాను ప్లేస్ ఇచ్చాను, అలాగే వీళ్ళకి సరుకులు ఇచ్చాను అని చెప్పారంట. ఎవరికి ఇచ్చారు సరుకులు? ఎవరికి అందినాయి సరుకులు? ఎవరికి చూయించారు మీరు ప్లేసు? ఈరోజు మీరు టిట్కో హౌస్లు అంటున్నారే, అక్కడికి వెళ్తే నిజంగానే డ్రైనేజ్ సిస్టమ్ పొంగి ఇంట్లోకి వస్తున్నాయంట. మరి ఏంటి ఆ పరిస్థితి? మరి ఎవరిని అడిగినా కూడా ఒక అధికారి కూడా కరెక్ట్ అయిన సమాధానం చెప్పలేక ఈరోజు ఏదో ఆర్డీఓ గారు చెప్తున్నారు, నేను అందరికి చెప్పాను, అందరిని మీటింగ్ పెట్టి చెప్పాను, వాళ్ళందరిని అక్కడికి వెళ్ళమని చెప్పి తరలించడానికి మేము బండ్లు పెట్టాము, వాళ్ళందరికీ చెప్పాము అని చెప్తున్నారు. చెప్పటం కాదు, వాళ్ళ బాధ్యత తీసుకోండి. ఎవరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. నేను ఈరోజు పొద్దున్నే ఆ చివరి దగ్గర నుంచి ఈ చివరి దగ్గరికి వెళ్తే కూడా ఎక్కడా కూడా వాళ్ళని ఎక్కడ తరలించినట్టు కూడా ఎక్కడా కూడా వాళ్ళకి తెలియదు. మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు? ఓట్లు అడిగేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మేము అండగా ఉన్నాం, మేము తోడుగా ఉన్నామని చెప్పారే, వాళ్ళు కాలువలో వాళ్ళు ఆ రోజు వర్షం పడితే ఆ నీళ్లు వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు ఏం చేశారు? లేకపోతే ఏమో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా పట్టించుకోకుండా ఏం చేశారు? ఈరోజు ఏమయ్యారు మీరు? ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? ఏంటి మీ బాధ్యత లేదా? ప్రజలంటే బాధ్యత లేదా? పేదవాడంటే బాధ్యత లేదా? వాళ్ళ కష్టం అంటే, వాళ్ళ ఇబ్బంది అంటే మీకు బాధ్యత లేదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. దాదాపుగా 3 నోటీసులు, రాజకీయం కాదండి, దాదాపుగా 3 నోటీసులు ఇచ్చారు. ఫస్ట్ నోటీస్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలు ఏం చేశారంటే ఇక్కడ ఉన్న దాదాపుగా 200 కుటుంబాల్లో అందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను ఉన్నాను కదా 2 నెలల్లో మీకు జగనన్న కాలనీలో ఇల్లు కట్టిచ్చిస్తాను, కొర్నిపాడులో మీకు అక్కడ మీది స్లాబ్ దాకా వచ్చింది కదా అని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసా మీద నోటీస్ 3 వచ్చేదాకా కూడా వాళ్ళు కాముగానే ఉన్నారు. తర్వాత నోటీస్ 3 ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి స్పందన రాలేదు, తీసేయాల్సిందే అని చెప్పారు. దాని తర్వాత నన్ను ప్రజలు ఇక్కడి నుంచి పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వీళ్ళతో మాట్లాడితే, అమ్మ మాకు ఇబ్బంది అవుతుంది, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మాకు స్పందన లేదంటే నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, నా దగ్గరికి ఎవరు రాలేదమ్మా, ఎవరు రాకుండా నేను ఎలా చేస్తానని చెప్పారు. నేను అప్పుడు వాళ్ళందరినీ పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మొత్తం కూడా నేను చెప్తున్నాను చూడండి, రాజకీయం చేయాలనుకుంటే నేను రాజకీయం వాడుకోవచ్చు, కానీ వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి నేను పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారంట. వీళ్ళు ఏమన్నారంటే, సార్ మేము ఒకవేళ మీరు ఇక్కడ ఖాళీ చేయించి మాకు ఎక్కడ చూపించకపోతే మేము రైల్వే ట్రాక్ మీద మేము పడుకోవాల్సి వస్తుంది, చావాల్సి వస్తుంది అంటే అదే మాట మీద నిలబడమని చెప్పారంట. ఏంటండి ఈ మాటలు? వాళ్ళకి మనం ఏం భరోసా ఇస్తున్నాం? ఒక రాజకీయ నాయకులుగా, ఒక ప్రజాప్రతినిధిగా మనం ఏం భరోసా ఇస్తున్నాం?
ఇస్తున్నాం, ఈ విటమైన మాటలు మాట్లాడితే ఎలా నమ్ముతారు మిమ్మల్ని? జేఈ మెయిన్స్ 2026 పరీక్ష ఫలితాల్లో భాష్యం ఐఐటి, జేఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని రామకృష్ణ అభినందించారు. ఏప్రిల్లో జరిగిన జేఈ మెయిన్స్ పరీక్షల్లో టి దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుండి 100% సాధించి చరిత్ర సృష్టించాడని అన్నారు. టి దుర్గా సుప్రభాత్ 100% తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 11వ ర్యాంకును సాధించాడని అన్నారు. అదేవిధంగా వివిధ కేటగిరీలో వర్షిత్ ఆల్ ఇండియా 5వ ర్యాంకు, డి పవన్ ఆల్ ఇండియా 6వ ర్యాంకు, టి దుర్గా సుప్రభాత్ ఆల్ ఇండియా 11వ ర్యాంక్, ఆర్ బాలనాయక్ ఆల్ ఇండియా 24వ ర్యాంక్, కె రామకృష్ణారెడ్డి ఆల్ ఇండియా 62వ ర్యాంకు, సిహెచ్ ప్రణయ్ ఆల్ ఇండియా 83వ ర్యాంకు, వై యశస్వి ఆల్ ఇండియా 99వ ర్యాంకు, ఎం బాలసాయిరాం ఆల్ ఇండియా 123వ ర్యాంకు, కె కేశవ కుమార్ సాయి కృష్ణ ఆల్ ఇండియా 135వ ర్యాంకు, నూర్ బాషా హఫీజ్ ఆల్ ఇండియా 140వ ర్యాంకు సాధించారని చెప్పారు. రాత్రి లేట్గా జేఈఈ మెయిన్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జేఈఈ మెయిన్ రిజల్ట్ అంటే భాష్యంకి ర్యాంక్ రావడం అనేది ఆనవాయితీ. ఆ జేఈఈ మెయిన్ పెట్టిన దగ్గర నుండి మరి ప్రతి సంవత్సరం కూడా ర్యాంక్ తీసుకురావడం జరిగింది. తర్వాత షిఫ్ట్ వైజ్ సిస్టమ్ పెట్టి పర్సంటేజ్ తీసుకొచ్చారు. పర్సంటేజ్ తీసుకొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి ఇయరు మరి 100% సాధించి గుంటూరుని జాతీయ స్థాయిలో నిలబెడుతున్న మా స్టూడెంట్స్ అందరికీ తెచ్చుకున్న అందరికి కూడా నా అభినందనలు, ధన్యవాదాలు. జేఈఈ మెయిన్ జనవరిలో మళ్ళీ ఏప్రిల్లో మొత్తం 19 షిఫ్ట్లు జరిగినాయి. ఈ 19 షిఫ్ట్లలో టోటల్గా ఇండియా వైడ్ అటెండ్ అయింది 15,38,000 మెంబర్స్. మరి ఈ కంట్రీ వైడ్ ఇంతమంది అటెండ్ అయితే టోటల్గా 100% తెచ్చుకున్న స్టూడెంట్స్ 26 మెంబర్స్. ఆ 26లో మా టీడీ సుప్రభాత్ ఉండటం భాష్య విద్యా సంస్థల తరపున మా అందరికీ గర్వకారణంగా, స్టాఫ్కి, పేరెంట్స్కి, అందరికి కూడా మరి స్టూడెంట్స్కి అందరికి గర్వకారణంగా భావిస్తున్నాం. 100% తెచ్చుకోవడం కాకుండా ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 11th ర్యాంక్ సాధించడం జరిగింది. మరి స్టూడెంట్ వినుకొండ ఏరియా నుంచి రావడం, 6th నుంచి 10th క్లాస్ వరకు రామసేతు క్యాంపస్లో ఫౌండేషన్ తీసుకోవడం. మరి రామసేతు అంటే అందరికీ తెలిసిందే, ఫౌండేషన్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మేము భావిస్తాం. మరి దాంట్లో ఫౌండేషన్ తీసుకొని ఇంటర్మీడియట్లో డైరెక్ట్గా 100% తెచ్చుకొని ఆల్ ఇండియా 11th ర్యాంక్ సాధించడం జరిగింది. ఇంకా ఈ స్టూడెంటే కాకుండా అన్ని కేటగిరీస్లో తీసుకుంటే చాము వర్షిత్ ఆల్ ఇండియా 5th ర్యాంక్, పవన్ ఆల్ ఇండియా 6th ర్యాంక్, దుర్గా సుప్రభాత్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, ఆర్ బాలానాయక్ ఆల్ ఇండియా 24th ర్యాంక్, రామకృష్ణారెడ్డి ఆల్ ఇండియా 62nd ర్యాంక్, సిహెచ్ ప్రణయ్ ఆల్ ఇండియా 83rd ర్యాంక్, వై యశస్వి ఆల్ ఇండియా 99th ర్యాంక్, ఎం బాలసాయిరాం ఆల్ ఇండియా 123rd ర్యాంక్,
కె సాయి కృష్ణ ఆల్ ఇండియా 135th ర్యాంక్, హఫీజ్ నూర్ బాషా ఆల్ ఇండియా 140th ర్యాంక్. ఇట్లా తీసుకుంటే మరి 150 లోపు 10 ర్యాంక్స్ సాధించడం జరిగింది. మొత్తం ఈ సాధించిన స్టూడెంట్స్ అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి దీనికి సహకరించిన పేరెంట్స్ మా మీద నమ్మకంతో ఫౌండేషన్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మా దగ్గర ఉంచి, అంటే భాష్యంలో ఉంచితే స్టూడెంట్ సక్సెస్ ఈజీ అని భావించి నమ్మకంతో ఉంచిన పేరెంట్స్ అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ విజయానికి కారణమైన స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్ అందరికి కూడా, ప్రతి క్యాంపస్లో ఉన్న ప్రిన్సిపాల్స్, స్టాఫ్ అందరికి కూడా నా నమస్కారాలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నా. ప్రతిష్టాత్మకమైనటువంటి జేఈ మెయిన్ ఎగ్జామ్లో ఈరోజు సుప్రభాత్ సాధించినటువంటి ఘన విజయం ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. 100% సాధించటం అనేటటువంటిది, దాంతోపాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 11వ ర్యాంక్ సాధించటం అపూర్వమైనటువంటి విజయంగా భావిస్తున్నాం. తల్లిదండ్రులు మాపై ఉంచినటువంటి నమ్మకంతో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సుప్రభాత్ని మాకు అప్పచెప్పి ఈ ఘన విజయాన్ని సాధించడానికి తోడ్పడినందుకు వారి పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆల్ ఇండియా 150 లోపు 10 ర్యాంకులు సాధించడమే కాకుండా ఆల్ ఇండియా 200 లోపల 21 ర్యాంకులు, ఆల్ ఇండియా 500 లోపల 65 ర్యాంకులు, 1000 లోపల 87 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి మా విద్యార్థులు అద్భుతాన్నే సృష్టించారు. 2024, 2025, 2026 వరుసగా 3 సంవత్సరాలు కూడాను 100% కైవసం చేసుకొని హ్యాట్రిక్ రికార్డుని నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే జేఈ అడ్వాన్స్డ్లో గతంలో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 5th, 10th ర్యాంకులు సాధించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అటువంటి అద్భుతాన్నే మరలా జేఈ అడ్వాన్స్డ్ 2026లో మా విద్యార్థులు నమోదు చేయబోతున్నారు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ ఘన విజయానికి తోడ్పడినటువంటి విద్యార్థులకు, పేరెంట్స్కు, ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నేను జేఈ మెయిన్స్ పరీక్షలో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 11వ ర్యాంక్ సాధించాను. ఈ విజయం వెనుక నా కష్టంతో పాటు నా తల్లిదండ్రుల కష్టం, మా లెక్చరర్స్ కష్టం, మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారి సపోర్టు నాకు ఎప్పటి నుంచో ఉంది. నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ భాష్యం ఇన్స్టిట్యూషన్లోనే చదువుకున్నాను. అప్పటి నుంచి నాకు వాళ్ళు ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నారు. మా ఎగ్జామ్స్ అన్నీ ఎప్పుడు ఆన్లైన్ బేస్డ్గానే జరగటం వల్ల నాకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా కాస్త ఈజీగా ఉంది. మేము ఎగ్జామ్ సబ్మిట్ చేసిన వెంబటే మాకు అనాలిసిస్తో పాటు ఏ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేసామనే అదంతా వస్తుంది. దాంతో నేను నా తప్పులు అవన్నీ ఈజీగా సరిదిద్దుకోగలిగాను. నేను వీక్గా ఉన్న చాప్టర్స్ పైన, ఆ సబ్జెక్ట్స్ పైన నేను ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడం కోసం నేనే సొంతగా ప్రణాళిక వేసుకొని సండే ఈవినింగ్స్ కూర్చొని చదువుకునేవాడిని. నేను రాబోయే రోజుల్లో మే 17న జరగబోయే జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాను. అందులో మంచి ర్యాంక్ సాధించి ఐఐటి బాంబేలో సీట్ సాధించి అక్కడ కంప్యూటర్ సైన్స్ చదివి ఒక మంచి స్టార్టప్ కంపెనీ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకొని చదువుకుంటున్నాను. మేము భాష్యాన్ని ఎంచుకున్నాం, మా వాడు ర్యాంక్ని ఎంచుకున్నాడు. మా వాడికి మా కుమారుడు తుంగా దుర్గా సుప్రభాత్కి విద్య నేర్పిన ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాది వినుకొండ మండలం, ఏనుగుపాలె గ్రామం. యాదృచ్ఛికంగా గత 3 సంవత్సరాల నుంచి మా గ్రామానికి 100% వచ్చింది మా వాడితో పాటు. ఇప్పటికీ మేము 6th క్లాస్ నుంచి భాష్యాన్ని ఎంచుకున్నాం. భాష్యంలో రామసేతువులో 6th క్లాస్ కాడి నుంచి ఉన్నాడు. కరోనా టైంలో కూడా ఎక్కడ లింక్ పోకుండా ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహించి
చక్కగా మా కుమారుడి విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులకు మరియు ప్రిన్సిపాల్ సారు చాలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మాట్లాడుతూ పిల్లవాడు ఎక్కడ తప్పు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండేవాడు. దాంతోపాటు ఒకసారి ఆనంద్ సార్తో మాట్లాడితే, ఏం సార్ భాష్యం ఏంటంటే, సారు భాష్యం ర్యాంకులు వెనక పరిగెత్త సార్, ర్యాంకులే భాష్యం వెనక పరిగెడతాయని ఇచ్చారు. ఆ ధైర్యంతో మేము వాళ్ళకి రామకృష్ణ గారికి మా కుమారుడిని దత్తతిచ్చామనుకున్నాం. ముఖ్యంగా ఇంకొకటి భోజన విషయం, నేను 7 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం భాష్యానికి వస్తాను, భోంచేస్తాను. ఎక్కడ ఆటో ఎక్కినా కానీ, బస్ స్టాండ్ దగ్గర కానీ, రైల్వే స్టేషన్ ఎక్కడ ఆటో ఎక్కినా కానీ ఎవరైనా చెప్పేది ఆబాల గోపాలం భాష్యమే, భాష్యం భాష్యం భాష్యం. ఎందుకంటే అక్కడ అంతే సార్, నేను మొదట్లోనే చెప్పాను ధర్మో రక్షిత రక్షని. ధర్మం ఇక్కడ నేను నమ్మిన ఆధ్యాత్మికత ప్రకారం ధర్మం ఇక్కడ పరిపూర్ణంగా ఉంటుంది. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఈ ధర్నా నిర్వహించారు. ఎన్జిఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఇందులో భాగంగా శ్రీనివాసరావుతో పాటు పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు జీవీఎస్ రామకృష్ణ మాట్లాడారు. పిఆర్టీయూ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి అంకయ్య, బాపట్ల జిల్లా అధ్యక్షులు రాంబాబు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు శామ్, మోజేస్, రజాక్, వెంకటేశ్వరరావు, లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిఆర్టీఏపీ రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు గుంటూరు జిల్లాలో అన్ని జిల్లా కేంద్రాల ఎదుటగా అసోసియేషన్ తరపున ధర్నా శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈనాటికి కూడా అపష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు ఉపాధ్యాయులందరూ రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 12వ పిఆర్సీని 1/7/2023 నుంచి అమలు చేయవలసి ఉండగా 26వ సంవత్సరం వచ్చినప్పటికి కూడా కమిషన్ నియమించకపోవటం, ఆ యొక్క సౌకర్యాలని ఉపాధ్యాయులు అందించకపోవటం, అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి మధ్యంతర వృత్తిని ప్రకటించకపోవటం, సిపిఎస్ని రద్దు చేయకపోవటం, ఉపాధ్యాయులకి జేఎల్స్గా ప్రమోషన్లు ఇవ్వకపోవటం, 4 కరువు బత్యాలను విడతల వారి కరువు బత్యాలని 4 విడతల కరువు బత్య ఈనాటి వరకు కూడా మంజూరు చేయకపోవటం ఇత్యాది అటువంటి సమస్యలపైన పోరాటం చేయొచ్చు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసేటువంటి ఉద్దేశంతో ఈ ధర్నా శిబిరాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో క్రమంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా పిఆర్టీ శాఖల ఉమ్మడి గుంటూరు జిల్లా శాఖ ఈరోజు ఇక్కడ ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేశాం. మరి పిఆర్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి ఏపీ జేఏసీ పక్షాన మా యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ, అలానే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమించేటువంటి పిఆర్సీ కమిటీ విషయంలో మరి ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచిపోయినా కూడా పిఆర్సీ కమిటీ వేయకపోవటం, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పిఆర్సీ కమిటీ పేపర్ మీద వేసేసి వెళ్ళిపోయింది. ఆ కమిషనర్ గారు రిజైన్ చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు బకాయిలు చెల్లించిన తర్వాత పిఆర్సీ కమిటీ నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది. అయినా ఇప్పటికీ 2 సంవత్సరాల కాలం గడిచింది. మరి ప్రతి 5 సంవత్సరాలకు ఇవ్వాల్సిన పిఆర్సీ కమిటీని ఇప్పటికీ 3 సంవత్సరాలు గడిచిపోయినా కూడా కమిటీ వేయకపోవడం మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, తక్షణమే పిఆర్సీ కమిటీని నియమించాలని చెప్పేసి, అలానే ఐఆర్ని 30% ఐఆర్ ఇవ్వాలని, అదేవిధంగా గత ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయినటువంటి వాస్తవమేను. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రభుత్వ అధికారంలో రాగానే మీకు చెల్లించవలసిన బకాయిలన్నీ కూడా తక్షణమే చెల్లిస్తాను, మీకు రావాల్సినటువంటి ఐఆర్ కానీ, పిఆర్సీ కమిటీ కానీ, డిఏలు కానీ ఏవి కూడా పెండింగ్ ఉంచనని చెప్పినటువంటి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ మాటను మారుస్తూ 6 నెలలకు ఒకసారి ఇచ్చేటువంటి కరువు బత్యం ఇప్పటికి మీరు వచ్చి 24 నెలలు, 24 నెలల్లో మీకు ఆక్సిజన్ తీసుకోవడానికి 6 నెలల్లో 1 సంవత్సరం టైం తీసుకోండి. మరి అలా అయినా 1 డిఏ మాత్రం ఇప్పటికి మీరు చెల్లించింది. కనీసం 2 నుంచి 3 డిఏలు చెల్లించాల్సిన పరిస్థితి.
మరి తక్షణమే ఆ డిఎల్ చెల్లించాలని, మరి గత 31 మార్చి 31 తారీఖుల్లో మరి పెన్షనర్కి రావాల్సిన పెన్షనర్స్కి కానీ మరి సర్వీసులో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా 7,238 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినందుకు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్కి, ఫైనాన్స్ అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా టీచర్స్కి సర్వీస్ రూల్స్, మరి ఆ సర్వీస్ రూల్స్ను మార్చాలని చెప్పేసి టెట్ మరి ఉపాధ్యాయులు టెట్లో క్వాలిఫై అయితేనే మరి వాళ్ళు ఉపాధ్యాయులు అని చెప్పేసి సుప్రీంకోర్టు మధ్య తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఉపాధ్యాయులు అన్నటువంటి వాళ్ళు మరి డిఎస్సి మళ్ళీ బీఈడి చదివే వాళ్ళు డిఎస్సి టెస్ట్ రాసే వస్తారు. మళ్ళీ ఈ టెట్ అని చెప్పేసి మరి ఆ పెట్టడం అనేది మరి నిబంధనలకు విరుద్ధం. మరి ఆ రోజుల్లో మరి సర్వీస్ రూల్స్ ఏ విధంగా ఉన్నదో మరి తెలియని పరిస్థితి. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఏడాది క్రితం తాము ఓ భవనం కొనుగోలు చేశామని గోరంట్లకు చెందిన ఏ ప్రసాదరావు అనే వ్యక్తి తెలిపారు. అయితే తాము కొనుగోలు చేసిన భవనంలో హాస్పిటల్ నడుస్తుందని అన్నారు. హాస్పిటల్ నిర్వాహకులు ప్రతి నెల అద్దె చెల్లిస్తామని ఒప్పందం కూడా చేసుకున్నారని గుర్తు చేశారు. అయితే అద్దె రూపంలో ఇచ్చిన చెక్కులు చెల్లలేదని అన్నారు. ఇదిలా ఉంటే అద్దె సొమ్ము చెల్లించకుండా ఆసుపత్రిలో ఉన్న సామాగ్రిని ఆదివారం తరలించే ప్రయత్నం చేశారని అన్నారు. అద్దె ఇవ్వమని అడిగిన తమపైనే దాడి చేశారని ఆయన వెల్లడించారు. అధికారులు స్పందించి దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మేము అవుటర్ రింగ్ రోడ్లో బిల్డింగ్ కొనుక్కొని మేము రిజిస్టర్ కూడా మాకు అయింది, డాక్యుమెంట్ కూడా ఉండే డాక్యుమెంట్. అయితే ఏం చేసామంటే మాకు అమ్మిన ఆయన హాస్పిటల్కి రెంట్కి ఇచ్చారు. రెంట్కి ఇస్తే మేము కూడా ఏం చేసామంటే రెంట్కి ఆయనకి ఇచ్చి ఉండారు కదా, మీరు కూడా ఇచ్చేసి అని చెప్పి ఆయన పిలిపించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మాకు మేము రిజిస్టర్ చేయించుకున్న కానీ మాకు రెంట్ ఇవ్వట్లా. మెయిన్ ఇవ్వబోయింది కాకుండా తర్వాత అదిగో అని చెప్పేసి మాకు 3 చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు 3 కూడా రిటర్న్స్ అయ్యింది. మేము 3 సార్లు బ్యాంకులు వేసాం. ఆయన చెప్పేస్తే మీరు వేసుకుని అంటాడు, రిటర్న్స్ అవుతున్నాయి. 4-5 సార్లు వేసాం. వేసిన తర్వాత తీరా నేను పోయి అడిగితే మనం ఇట్లా జరుగుతుందని చెప్పేసి అని దీంట్లో పెట్టాం, సోమవారం నాడు గ్రీన్స్లో పెడితే ఎస్పీ గారికి ఎస్పీ గారికి ఇచ్చేస్తే ఎస్పీ గారు నల్లబడి పోస్ట్ రాశారు. రాసి ఇచ్చేసిన తర్వాత మేము బయటకు వచ్చి ఒక రాజీపత్రం రాసుకున్నప్పుడు దాంట్లో ఏం చేశాడంటే, నేను ఇంకా మీకు ముందు ఇప్పుడు చెక్కులు ఇస్తా పాతవి మొత్తం ఎంతైతే అమౌంట్, ఆ చెక్కులు ఇచ్చేసి ఇక్కడి నుంచి నేను మీకు ప్రతి నెల ఒక నెల కానీ ఇవ్వకపోతే 2వ నెలలో నేను ఖాళీ చేసేస్తాను అని చెప్పి మేము ఒక కాగితం రాయించుకొని దాని మీద రాజీపత్రం అని సంతకం పెట్టించాడు. ఇప్పుడు మళ్ళీ నేను పోతే నువ్వు ఎవడు అసలు రావడానికి నీకేం సంబంధం రా, నువ్వు వచ్చి సంపి దింగుతాను నేను అది ఇదని నన్ను బెదిరించి భయగుందులను గురి చేస్తున్నాడు. గురి చేస్తే మొన్న నేనేం చేశానంటే రెంట్కొని అడుగుదామని పోయినప్పుడు వాళ్ళు ఆ టైంలో పోతే మనకు తెలియదు. ఏంటంటే అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇతను రేత్రి కొన్ని సామాన్లు ఎత్తున్నప్పుడు నేనేం చేశానంటే నైట్ 6 నేను మా అబ్బాయి మేము వెళ్ళిపోతే ఎందుకు సామాన్లు ఎత్తున్నారని ఎవరు చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏందని చెప్పి సామాన్ తీసుకో, ఏం బాబు నాకు అద్దెలు ఇవ్వట్లేదు, నువ్వు ఇంతవరకు అద్దె ఇవ్వలేదు, నేను కొనుక్కున్న కానీ నాకు అద్దె ఇవ్వకుండా నువ్వు సామాన్ తీసుకొని పోవడం ఏమైనా కరెక్టా నీకు అది అంటే, అప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది, నువ్వేం చేస్తారు, నువ్వేంద్రా నువ్వు వాంటవా, నువ్వు కొడతాను అక్కడ చంపేస్తాను నాకు కొడక అది ఇదని నా మీద బాగా ఇదైతే ఏంది నువ్వు అట్లా మాట్లాడుతుందా, మేము కొనుక్కునేవాళ్ళం కదా, మాకు బాగా ఉంటుంది కదా తక్కువ, నేను రాకపోతే ఎవరు వస్తారు, ఎడకరా నువ్వు వచ్చేదని చెప్పి నెట్టి పక్కన 4-5 గెలిచారు. ఆ సామాన్ తీసుకునే వాళ్ళు కూడా మొత్తం సామాన్ కింద పడేసేసి ఇచ్చేసి నా మీద ఎగబడి తనతో కింద పడేసి కొడతాం ఇవన్నీ ఒకరు మా అబ్బాయిని మొత్తాన్ని కొట్టేశారు, ఎమ్మడబడి మమ్మల్ని కొట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.